వైసీపీ టైంలో ఎవరికి ఇచ్చారు? అతని పేరేది మన సుభాష్ చంద్రబోసు, మోపిదేవి. వాళ్ళు అంతకు ముందు ఎమ్మెల్యేలుగా ఓడిపోయి మంత్రులుగా చేసి ఎమ్మెల్సీలు ఇచ్చి మంత్రి పదవులు ఇచ్చి మళ్ళీ ఆ తర్వాత తీసుకొచ్చి ఎంపీలు చేసి రాజ్యసభ స్థానాలకు పంపించారు. వాళ్ళకి పార్టీ కష్టపడ్డ వాళ్ళకి ఇచ్చారా లేదా? ఇంకోటి బీసీ సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు. అదే సందర్భంలో పరిమళనత్వాన్ని వాస్తవంగా అయితే కనుక అది అమ్ముకుంటే 500 కోట్లు వస్తాయి, కానీ కేవలం రిలయన్స్ వైపు నుంచి వచ్చినటువంటిది. విజయసాయి రెడ్డి పార్టీని నమ్ముకోవడం ఏంది, జైలుకు కూడా వెళ్ళి వచ్చినట్టు. అందరికి కష్టపడ్డ వాళ్ళకి ఇచ్చాడుగా జగన్మోహన్ రెడ్డి. రెండోసారి ఇచ్చినటువంటి సందర్భంలోనైనా మూడోసారి ఇచ్చిన సందర్భంలోనైనా అతని దాంట్లో చెప్పడానికి ఇదిగో వీళ్ళు పార్టీతో సంబంధం లేదు బయటోడికి తీసుకొచ్చి ఇచ్చాడని ఎవరిని చెప్తారు రాజ్యసభ స్థానాల్లో? అది మెయిన్. ఇప్పుడు తీసుకొచ్చి ఇక్కడ ఏమిటి జరుగుతున్నది, బయట నుంచి పరిమళనత్వానికి ఇచ్చాడు, ఇవ్వడానికి కారణం అంబానీ ఆయన వచ్చి కలిసాడు డైరెక్ట్ గా, ఆయన అందరికి తెలిసి ఓపెన్. అదే ఇక్కడ ఏం జరుగుతున్నది అంటే ఇంకోటి చీట్ చేయాల, ఏ నాయకుని కూడా నీకు ఇస్తాను నేను చూస్తాను అడుగుండొచ్చు, ఆశావాహులు ఉండొచ్చు. మొహమాటం లేకుండా చెప్పేస్తాడు. ఇప్పుడు అప్పుడు ఎమ్మెల్సీల విషయంలో కూడా ఎమ్మెల్యేల విషయంలో కూడా అదే జరిగింది. శ్రీదేవి నేను ఇవ్వను అని చెప్పాడు, నిజాయితీగానే ఉన్నాడు. తాడికొండ ఇతను ఇచ్చిన 11 మందిలో చూస్తే